అనగా స్థిత ప్రజ్ఞావస్థలో సమాధి అవస్థలో ద్వైత ప్రపంచం పూర్తిగా అభావముల చేత ఏకైక సుఖస్వరూపము బ్రహ్మానుభవమే మిగిలి ఉండును. అప్పుడు శుద్ధ చేతనము ఆత్మయందు బుద్ధ్యాది త్రిగుణాత్మకు మాయాకార్యం ఉండనే ఉండవు. కావున శుద్ధాత్మయందు దుఃఖములకు తావే లేదు. సుఖ దుఃఖాల ద్వంద్వములన్నీ జడాత్మకు బుద్ధి ధర్మములే కానీ ఆత్మధర్మములు కావు. ఇది నిస్సంశయం. రాముడు సాక్షాత్తుగా పరమాత్ముడు, పురాణ పురుషుడు, నిత్య ప్రకాశితుడు, నిత్య సుఖస్వరూపుడు, క్రియారహితుడు, పూర్ణకాముడు అయినను అజ్ఞానులకు వారికి మాయాగుణ సంబంధము వలన సుఖ దుఃఖములను పొందిన వాడి వలె గోచరిస్తుంది. ఆయనకేం దుఃఖం లేదు, కానీ ఇతరులకు కనిపిస్తున్నాడు. ఆయన అజ్ఞానులకు సుఖ దుఃఖం వల్ల కనిపిస్తూ ఉన్నాడు. ఓ పార్వతి, లంకలో దేవతలకు కూడా అసాధ్యమైనటువంటి పని ఒకే ఒక్క హనుమంతుడితో చేయబడడం చూసి రాముడు సిగ్గుపడి కొంచెం తలవంచుకుని తన మంత్రులందరినీ కూడా పిలిపించి ఈ మాట పలికినాడు. హనుమకే చేయబడిన కార్యము మీ అందరి చేతను చూడబడినదే కదా. ఇతరులెవరికీ చొరబడకు శక్యముగా లంకలో అతడు ప్రవేశించినాడు. పరుల చేరుడకు అసాధ్యము చోటునకు చేరి సీతను చూచినాడు. వీరులకు రాక్షసులతో పాటుగా మండోదరి యొక్క ప్రియపుత్రుడైనటువంటి అక్షుని కుమారుడు వధించినాడు. సాగరం లంఘించను, లంకాపురం కాల్చివేసను. మీరందరూ కూడా నాకు ఒక లెక్కయ్యా అని మిమ్మల్ని అందరినీ తిరస్కరించి తిరిగి మరణ అత్యంత సులభముగా సుఖముగా అతను వెళ్ళిపోయినాడు. ప్రయత్నపూర్వకంగా ఏది చేసినా ఇక్కడ నాకు హితము కలుగునో అట్టి కర్తవ్యము మనకు ఏమి ఉండునని మంత్ర విశారదులకు మీరందరూ ఆలోచించదురుగాక అని పలికిన రావణుని మాట విని రాక్షసులతో చెప్తూ ఉన్నాడు. దేవా, యుద్ధము ద్వారా లోకములన్నింటినీ జయించిన మీకు రాముడి గురించి భయముందులకు. నీ పుత్రుడిచే ఇంద్రుడు బంధింపబడి తన రాజధాని నగరంగా నెట్టబడినాడు. ఇక కుబేరుని జయించి తెచ్చుకున్న పుష్పకము నీ చేతనే కదా, నీ దగ్గర కదా అనుభవించబడుతున్నది. నీచే యముడు కూడా జయింపబడినాడు. నీవు యముడిని కూడా జయించినావు. ప్రభు, ఇక నీకు కాలదండ భయము లేనే లేదు. వరుణుడు మరియు ఇతరులకు సర్వరాక్షసులు నీ యొక్క హుంకారము చేతనే జయింపబడింది. మహాసురుడు మయుడు భీతితో తన కుమార్తెను స్వయంగా సమర్పించి ఇప్పటికీ నీ వశవర్తుడై ఉన్నాడు అనడానికి ఉన్నాడు కదా. ఇతర మహాసురుల సంగతి అడగనేలా. హనుమంతునిచే జరిగిన అవమానమంతయు కేవలం మా యొక్క ఉపేక్ష వలననే చేయబడింది అని మేము అనుకుంటున్నాం. అంతే, మేము అజాగ్రత్తగా ఉండచేత హనుమంతుడు మమ్మల్ని వంచినాడు. అంతే కానీ ఈ పరాభవం వలన జరిగినది ఏమీ కూడా లేదు, ఒరిగినది ఏమీ లేదు. వాని సంగతి నాకు ముందే తెలిసి ఉండినచో అతడు ప్రాణాలతో ఇలా తప్పించుకుని పోయేవాడు. ఆజ్ఞాపించుము. సకల జగత్తును వానర నరశూన్యమును చేసి వేసి మరణ తిరిగి వస్తువు. అందరూ కానీ ప్రత్యేకంగా కొందరిని కానీ వినియోగించు. అంటే మా అందరినీ వినియోగించినా పర్వాలేదు, ఇంకో కొంతమంది వినియోగించినా పర్వాలేదు. అటు మీట కుంభకర్ణుడు రాక్షసేశ్వరుడు రావణుడికి చెప్పినాడు. కుంభకర్ణుడు ఎవరికి? రావణుడు. అన్నా, నీ చేత ఈ కర్మాచరణము కేవలం నీ యొక్క సర్వనాశనము కొరకే సుమా. నీ అదృష్టమేమనగా సీతాపహరణ సమయంలో మహాత్ములకు రాముని కంట నీవు పడకుండునై. రాముడే నిన్ను చూచి ఉండినచో నీవు ప్రాణములతో తిరిగి వచ్చి ఉండేవాడు కాదు. రాముడు మానవుడు కాదు, సాక్షాత్ పరమేశ్వరుడు, ఆది నారాయణ స్వామి, దేవుడు, అవ్యయుడు, నారాయణుడు. సీత అమ్మవారు సాక్షాత్ లక్ష్మీదేవి, యశస్విని రామపత్ని, సౌందర్య రాశి ఆమె సకల రాక్షస కుల నిర్మూలనై నీ చేత లంకకు తీసుకురావాలని, నీవు లంకకు తీసుకురావాలని. నీవు తీసుకుని వచ్చాక రాక్షస కులమంతా కూడా సర్వనాశనం కొరకే ఆమె ఇక్కడికి వచ్చినది. పెను సురచేప విషపిండమును మృంగి
ఏ దశను పొందునో, ఏ విధంగా మరణించునో అటునే నీ చేత జానకి తీసుకురావడినందున ఇక వేరే ఏమి జరగగలదు? ప్రభు, తెలియని తనము చేత ఏ అనిమిత కార్యము నీ చేత ఇక ముందు చేయబడినదో, ఇంతకు ముందు చేయబడినదో, నీ చేత ఈ అనుచిత కార్యం చేయబడినదో దానంతయు నేను చక్కబడుతును, స్వస్థచిత్తుడవము అను కుంభకర్ణుని మాటలు విని ఇంత చెప్తున్నాడు. దేవా, నాకు అనుమతి నిమ్ము. లక్ష్మణునితో పాటుగా రాముణ్ణి, సుగ్రీవునితో సహా వానరులందరినీ కూడా హతమార్చి తిరిగి నేను నీ సన్నిధికి వచ్చేదను. అంతటా అక్కడికి భాగవతోత్తముడు, బుద్ధిమంతుడు, శ్రేష్ఠుడు, శ్రీరామ పాదద్వయ ఏకాంత భక్తులకు విభీషణుడు వచ్చినాడు. ఆ విభీషణుడు ఎప్పుడూ రాముడిని ధ్యానిస్తూ ఉంటాడు. ఆయన సభలో ఉన్న దేవశత్రువు రావణునికి నమస్కరించి కూర్చుని ఉన్నాడు. ప్రతిపక్షంలో కూడా మన పక్షంలో కూడా ఉంటాడు కదా, లేకపోతే వీడికి అన్ని విషయాలు లేవు. కాబట్టి ప్రతిపక్షంలోనూ ఎక్కడన్నా సంబంధం ఉంటూ ఉంటాడు. ఆ తర్వాత పిమ్మట మదోన్మత్తులైనటువంటి కుంభకర్ణాది దైత్య వీరులను కూడా విస్మయంతో చూసినాడు. అనంతరం ఆ రావణుని చూసి నిర్మల బుద్ధి గలవాడు కనుక అప్రమత్తుడైగా పలికినాడు. ఆహా, ఈ యొక్క రణరంగమున రాఘవుని ముందు మోహరించులకు రాజా కుంభకర్ణ ఇంద్రజిత్తులు గాని, మహాపార్ష మహోదరులు గాని, నికుంభ కుంభులు గాని, అధికారులు గాని ఎవరికి కూడా శక్తి కాదు రాముని ముందు నిలబడడానికి. ఎవరికి కూడా రాముని ముందు నిలబడాలి. రాజా, సీతాదేవి ఎనడు బలవంతముకు మకరము చేత నీవు పట్టుబడుతుంది. సీతాదేవి అనేటువంటి ముసలి చేత నీవు పట్టుబడినావు. ఇక నీకు మోక్షము లేదు. గొప్ప ధనరాశులతో సత్కరించి అభిరాముడు రామునకు ఆమెను ఇచ్చివేసి నీవు సుఖంగా ఉండు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని స్వామి, రాముని వాడే శరములు లంక యందు వ్యాపించి రాక్షసుల యొక్క శిరస్సు తెంచకముందే అట్టి రఘునాయక శిరోవుడికి నీవే జానకిని అర్పించదను. మహాబలులు, సింహేంద్ర పరాక్రములు, నఖములు, దంతములు, ఆయుధములుగా గలవారు కవివీరులు లంకను ముట్టడించి మట్టుపెట్టకముందే నువ్వు వెంటనే రఘుత్తమునికి స్థితిను సమర్పించు. ఒకవేళ నీవు అలా చేయనిచో ఓ అన్నా, స్వయముగా బ్రహ్మదేవుడే వచ్చి నిన్ను రక్షించినను, సాక్షాత్ శంకరుడే వచ్చి నీకు అండగా నిలిచి ఉన్నను. అంతేకాదు నీవు ఇంద్రుని శరణొచ్చి అతని ఒడిలో కూర్చుండి ఉన్నను, మృత్యుదేవత వెనకాల దాగి ఉన్నను, పాతాళ లోకమునందు చేరి ఉన్నను, మరి ఎచ్చట ప్రవేశించున్నను. నీవు రాముని నుండి తప్పించుకొని ప్రాణములతో బయటపడచాలు. మరణించుతున్న వారు ఔషధము స్వీకరించినట్లుగా, అంటే మరణించేటువంటి వాడు ఔషధాన్ని తీసుకున్నట్టుగా మూర్ఖుడవు రావణుడు శుభంకరమైనటువంటి హితము పవిత్రము విభీషణునికి ఉపదేశ వాక్యమును వినలేదు. అంతేగాక మృత్యుచే ప్రేరేపింపబడినట్లుగా రాక్షసుడు రావణుడు విభీషణుడు ఇలా అన్నాట, నాటిచే అందించబడిన భోగములచే బాగా ఒళ్ళు పెంచి నా రక్షణలోనే బ్రతుకుతూ నా హితము చేయటకు బదులుగా నాకే విరుద్ధముగా నీవు ప్రవర్తిస్తూ ఉన్నావు. మిత్రభావం కలవానిగా కనపడి శత్రువుగా పుట్టినావు. ఇది నిస్సందేహం. దుర్జనుడు, కృతజ్ఞుడు అవు విభీషణునితో నా సహవాసం సరిపడదు. జ్ఞాతులైన వారు తమ జ్ఞాతుల వినాశమనే కోరుకుందు అన్నట్టుగా అన్యులకు ఏ నిశాంతుడైనను ఈ విధముగా పలుకు పలికినను ఆ క్షణమునే వాడిని వధించుండి వాడిని వేరే వాడిని మాటలు మాట్లాడితే వాడిని చంపి పడేసి వాడిని చీల్చి ఊరి నీచుడా, నీవు రాక్షసులందు అధముడుగా జన్మించినావు అని ఈ విధంగా రావణుని చేత నిందింపబడినటువంటి వాడి మహాబలుడు విభీషణుడు సభాపక్షి నుండి గదాపాడి నలుగురు మంత్రి
మంత్రులతో ఆకాశంలో వెళ్ళినాడు. అక్కడి నుండి నిలిచి ఉండి పట్టరాని కోపము చే నూగిపోవచ్చు దశచంద్రులకు రావణుడు ఇలా అన్నాట, నీవు వినాశనము కొని తెచ్చుకొనుము, నీ హితము కోరి ప్రియము పలుకుచున్న నన్ను ధిక్కరించుదివి. నీవు నాకు పెద్దన్నయ్యవు, తండ్రితో సమానవు. రాఘవుడి పేరిట దశరథుని అంతఃకరణ నీ పాలిట కాలు జన్మించి ఉన్నాడు. కాళీయే సీతను పేరుతో జనకులు కుమార్తెగా వచ్చినది. భూమి యొక్క భారం తగ్గించినదే వారిద్దరూ కూడా ఇలా దిగి వచ్చినారు. వారి చేతనే ప్రేరేపినవే కాబోలు. నేను చెప్పిన హితమును నీకు చెవిన పెట్టడం లేదు. శ్రీరాము సాక్షాత్తుగా ప్రకృతికి ఆవల అతీతుడై నిత్యమై నిలిచి ఉన్నాడు. సకల భూతములందును వెలుపల లోపల అంతటా సమముగా వ్యాపించి నిలిచి ఉన్నాడు. అతడు నిత్య నిర్మలుడు అయినప్పటికీ నానావిధములకు నామ రూపములచే విభిన్నముగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఉన్నది ఒకే అగ్ని, అది వేరు వేరు విధములుగా ఉండడి అన్ని వృక్షములందునూ వ్యాపించి ఉండును. కానీ ఆ వృక్షముల ఆకార భేదములతో అగ్ని కూడా వేరు వేరు రూపములతో ఉన్నట్లుగా అజ్ఞాన దృష్టికి కనిపిస్తూ ఉండను. అట్లాగే నీలము పచ్చల వంటి రంగుల సామీప్యము చేత నిర్మలమగు స్ఫటికమని ఆయా రంగులతో కూడి ఉన్నట్లుగా కనబడును. అదేవిధంగా రాముడు నిర్లిప్తుడైనప్పటికీ కూడా పంచకోశాది వికారముల భేదముల వలన ఆయా ఆకృతులను పొందినట్టుగా మనకు భావిస్తూ ఉన్నాడు. అంటే రాముడు సర్వవ్యాపి అయినప్పటికీ కూడా మనకు ఉండేటువంటి పంచకోశ వికారముల చేత, అంటే ఈ హృదయమందు మనోవాక్కాయ కర్మలు ఏవైతే ఉన్నాయో, వికారములు ఏదైతే ఉన్నాయో, మనస్సుకు పడిన వికారములు, ఇంద్రియ వికారములు ఏవైతే ఉన్నాయో వాటి వలన మనకు ఆయన విధంగా కనిపిస్తూ ఉన్నాడు. అతడే నిత్యముక్తుడు అయినప్పటికీ తన మాయాగుణములందు ప్రతిబింబితుడై కాలము ప్రధానము, పురుషుడు అవ్యక్తము అని 4 విధములుగా చెప్పబడును. పుట్టుకలు లేనిపోయాడైను ప్రధాన పురుష రూపములో సృష్టిని చేయుచూ ఉన్నాడు. అవ్యుడకు పరమాత్మ కాలరూపి సంహారం చేయుచున్నాడు. అట్టి కాలరూపి యొక్క పరమాత్మయే మాయచే శ్రీరాముడి యొక్క రూపమును అవతరించి ఉన్నాడు. దేవదేవుడు అతను బ్రహ్మచే ప్రార్థించబడి కేవలం నిన్ను వధించుట కొరకే ఇచ్చడికి చేరి ఉన్నాడు. అన్నా రావణా, సత్యసంకల్ప ఈశ్వరుడు తన ప్రతిజ్ఞను ఎట్లు మార్చును? ఆ విధంగా కావున రాముడు సపుత్ర బలవాహన సహితముగా నిన్ను వధించి తీరును. రావణ, అటు నీవు ఇటు మొత్తం కూడా రాక్షసు కులమును రాముడిచే హతమార్చబడును. నేను చూడాలి, శక్తులను నాకు లేదు, శక్తులను కాను. నా వల్లనే కదా నీ కష్టము మంచిది, నేను వెళ్ళిపోయేది. నువ్వు సుఖవంతుడై నీ భవననందు చిరకాలము కూడా ఆనందించుము అని ఈ విధంగా పలికి రావణుని యొక్క కటువైన మాటలకు క్షణములో సకల భోగ సామాగ్రితో సమృద్ధమైన గృహమును సర్వమును వదిలిపెట్టి మహద్భాగ్యుడై నిండు మనస్సుతో శ్రీరామ పాద కమల సేవా భక్తుడై విభీషణుడు మిక్కిలి సంతోషంతో అక్కడి నుండి బయలుదేరి వెళ్ళాడు. ఓ కాత్యాయని, పార్వతీదేవి తర్వాత మహాభాగ్యశాలి విభీషణుడు తన 4 మంత్రులతో వచ్చి ఆకాశం ముందే రాముని సమక్షమున నిలిచి ఉన్నాడు. అతడు ఎలుగెత్తి ఇలా అన్నాడు, ఓ స్వామి రామ, ఉచ్చైరువారుభోస్వామి రామ రామ రాజీవలోచన రావణస్యానుజోహంతే దారాహర్తుర్విభీషణః నామ్నా భ్రాత్రానిరస్తోహం త్వమేవ శరణం గతః హితముక్తం మయా దేవ తస్య చాపి జితాత్మనః అని పలికినాడు. విభీషణుడు ఆ మంత్రుల చేత ఎలుగెత్తి అన్నాడు, ఓ స్వామి రామ, రాజీవలోచన, నీ భార్యాపహారకుడు రావణుని యొక్క తమ్ముడును విభీషణుడును
దేవా ఆ అజ్ఞాని రావణునికి ఎంతయో హితము చెప్పితిని. సీతాదేవిని రాముని వద్దకు చేర్చుకొని పదే పదే హెచ్చరించుకుని, అయినను కాలపాశములకు చిక్కిన అతడు నా మాటలను పొడచేడ పెట్టినాడు. పైగా నన్ను వధించడం కర్త చూసినాడు. ఆ రాక్షసాదమును తరిమి కొట్టినాడు. అందుచే భయములు పొందినటువంటి నేను వెంటనే నా నలుగురు మంత్రులతో నిన్నే శరణు కోరినాను. సంసారం నుండి విడుదలకు మోక్షార్థినై నేను శరణు తెచ్చినాను అనగా విభీషణుని యొక్క మాటలు విని సుగ్రీవుడిలా అంటున్నాడు, ఓ రామా, ఇతడు మాయావి, రాక్షసాధముడు, నమ్మదగినటువంటి వాడు కాదు సుమా. అంతకు మించి సీతను హరించిన రావణుడికి తమ్ముడు, మహాబలశాలి, సాయుధులకు మంత్రులతో వచ్చి అవకాశం చూసి మనల్ని వధించగలడు. దేవా, నాకు ఆజ్ఞనిమ్ము, ఇతడు వానరుల చేత చంపబడుగాక. రామా, నాకు మాత్రం ఇలా తోస్తున్నది, దీనిని గూర్చి నీ నిర్ణయం తెలుపు అని కలకగా సుగ్రీవుని యొక్క మాటలు విని రామచంద్రుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, ఓ కవిశ్రేష్ఠ, నేను తెలుసుకున్నచో ఒక్క అరక్షణములో మాత్రమున లోకములను సర్వలోకేశ్వరులను కూడా సంహరించి తిరిగి మళ్ళీ అరనిమిషములో నేను సృష్టించగలను. కావున నీవు దేని గురించి కూడా చింతింపబడదు. అందువలన నాచే అతనికి అభయం ఇవ్వబడినది. వెంటనే ఎవరైతే నన్ను శరణ పొందుతారో వారిని అభయం ఇస్తాను. ఆ రాక్షసుని తీసుకునే రమ్ము. ఎవరైనా సరే ఒకే ఒక్క మారు అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. స్వామి, నాకు నీవు తప్ప నాకెవ్వరూ గతి లేరు, నేను శరణాగతి చేస్తూ ఉన్నాను అని ఎవరైతే యాచించినో వారిని సర్వభూతము నుండి అతనికి దేని వలన కూడా ఏ విధమైన భయమున్నను అన్ని భయములను నేను తీర్చివేయదును, అతనికి అభయం ఇచ్చదును. ఇది నా వ్రతం, నా ప్రతిజ్ఞ అని చెప్పినటువంటి రాముల మాటలు విని సుగ్రీవుడు ఆనందంతో ఉప్పొంగి ఉన్నటువంటి మనస్సు గలవాడై అంతటి భీషణుని స్వయంగా తీసుకుని వచ్చి రాఘవుని దర్శింపజేసినాడు. రాఘవుని విభీషణుడు సాష్టాంగ ప్రణామం ఆదరించి ఆనందముతో గద్గదమైన వాక్కులతో పరమభక్తియుక్తుడై రాముని శ్యామాభిరాముని సువిశాల నేత్రుని ప్రసన్న ముఖ కమలుని ధనుర్భాధరుని శాంతుని లక్ష్మణయుతుని చూచి చేతులు జోడించి నిలిచి స్తోత్రం చేస్తూ ఉన్నాడు ఆ విభీషణుడు. నమస్తే రామ రాజేంద్ర సీతా మనోరమ, నమస్తే చండకోదండ, నమస్తే భక్తవత్సల. రామ రాజేంద్ర నీకు నమస్కారం, సీతావల్లభ చండకోదండపాటి, నమో వాక్యము భక్తవత్సల, అనంతుని అనంత శాంత అభినయ విశ్వశాలి రామునికి సుగ్రీవ మిత్రునికి రఘుపతికి నమస్కారములు. ప్రపంచ సృష్టి స్థితి లయములకు కారణము మహాత్ములకు, జగత్రయ గురువులకు, అనాది గృహస్థులకు మరణ నమోవాకములు. రామ, నీవే జగత్తులకు ఆదికారణుడవు, నీవే జగత్తును రక్షించువాడవు, నీవే జగత్తునకు లయస్థానమైన వాడు, సర్వతంత్ర స్వతంత్రుడవు, నీవే జగన్మయ రాఘవ స్థావర జన్యములకు వెలుపల బయట లోపల వ్యాపించినటువంటి వాడవు, వ్యాప్తి చెందువైన వాడవు, నీవే ప్రకాశించదవు. స్వామి, నీ మాయ చేతనే సదా సద్వివేకహీనులై బుద్ధిహీనులై మూఢులైన వారు ఎల్లప్పుడూ పాప పుణ్య కర్మలకు వశులై పుట్టుచు మరణించుచు మరల అదే స్థితిని పొందుచూ ఉన్నారు. మానవుడు ఏకాగ్రచిత్తముతో నీ యొక్క సత్య స్వరూపమును ఎరుగ తెలుసుకోవడంత వరకు కూడాను ముత్యపు చిప్పను వెండి వలె భావించినట్టుగా, ముత్యపు చిప్ప దూరం చూస్తే వెండి వలె ఉంటుంది, భావించినట్టుగా ప్రపంచమును